సార్ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలనేవి విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళతో భర్తను వదిలేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఈ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ఈ చర్యల్ని ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ మేడం. ప్రస్తుతానికి సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కొద్దిమంది ఏమో ఎప్పుడో ఈ అమ్మాయి వెంట పడ్డవాడు ఎవడో గుర్తు పెట్టుకోమని వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు. పెళ్ళైన విషయం కూడా మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చట్ట ప్రకారం కూడా ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి భార్యను తీసుకెళ్తే శిక్ష ఏంటి? ఓకే, సెక్షన్ 84 BNS ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మరొక భార్యని ప్రలోభ పెట్టి, లేకపోతే భయపెట్టి, లేకపోతే తన కుటుంబ సభ్యులు ఏదో చేస్తానని చెప్పేసి కనుక వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారు పాపం తెలియక సోషల్ మీడియాలో వేరే వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి ఇలా జరుగుతున్నాయి. ఫస్ట్ హాయ్ హాయ్, తర్వాత ఓయ్ ఓయ్, తర్వాత బాయ్ బాయ్, ఇట్లా జరుగుతున్నాయి. కొంతమంది చంపేస్తున్నారు కూడా. కాబట్టి పెళ్ళైన మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 10-20 నిమిషాల సుఖం కోసం మీరు ప్రాణంగా ప్రేమించే భర్తను పక్కన పెట్టేస్తే మీకు పిల్లలు దూరం అవుతారు, కుటుంబ వ్యవస్థ దూరం అయిపోతుంది, కన్న తల్లిదండ్రులు దూరం అయిపోతారు, ప్రేమించే భర్త దూరం అయిపోతాడు. చివరికి మిగిలేది ఏంటి? నీ క్యారెక్టర్ పైన ఒక పెద్ద మచ్చ. అందరూ అనట్లేదు, కొద్దిమంది మహిళలు ఏ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇదొకటి. రెండో విషయం, ఒక మంచి స్నేహితుడిని చెప్పేసి దగ్గరకు తీసినందుకు, మా బంధువు అని చెప్పేసి దగ్గర తీసుకున్నందుకు, మావోడు అని చెప్పేసి దగ్గర తీసుకున్నందుకు కొద్దిమంది అలా దగ్గర తీసుకున్న వ్యక్తుల వైఫ్ల పైన కన్నేసి వాళ్ళ జీవితంతో ఆడుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టేసి ఈ విధంగా చేస్తున్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా సరే వాళ్ళ భార్య కనుక వేరేవాడు వచ్చేసి ఒకరి భార్యను తీసుకొని పోతే మాత్రం చట్టపరంగా వాళ్ళకి తగిన శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థ పైన ఆధారపడి ఉంది. మనది ఫారిన్ కల్చర్ కాదు. మనది భర్త దేవుడు, భార్య దేవత, నా పిల్లలు చాలా అపురూపమైన పిల్లలు అని భావించే ఈ తత్వం పైన మన దేశం నడుస్తుంది. కాబట్టి దాన్ని గౌరవించాలి. అలాగే ఈ యొక్క విపరీతమైనటువంటి కోరికలు, ఆశలు ఎవరికి ఉండకూడదు. అందరినీ గౌరవించి ముందుకు వెళ్ళిపోవాలని నేను కోరుకుంటాను. నేను సార్ ఈ మధ్య కాలంలో సిచ్యువేషన్ చూసినట్లయితే భార్యాభర్తలు విడాకులు తీసుకునే సమయంలో మెయింటెనెన్స్ అనేది భార్య అడుగుతూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో భార్య దగ్గర నుంచి భర్త కూడా తీసుకోవచ్చు అనేది కూడా వినబడుతుంది బాగా. అంటే ఇది నిజమేనా? అంటే తీసుకునే హక్కు ఉంటుందా? ఒకటి, భార్య కూడా భర్తకి భరణం ఇవ్వాలి అనేది ఉందా లేదా అనే అంశం గురించి మనం తెలుసుకునే ముందు మ్యాక్సిమం ఏంటంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళు విడాకులోకి వెళ్తారు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే లా ప్రకారం ఏంటంటే వాళ్ళకి పెళ్ళై మినిమం 1 year ఉండాలి, మనస్పర్ధలు ఏమైనా ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి డివోర్స్ తీసుకుంటే మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటారు, ఒక సెటిల్మెంట్, ఒక అల్యూమినియం తీసేసుకుని వెళ్ళిపోతారు. వద్దనుకుంటే కంటెస్టెంట్ డివోర్స్కి వెళ్తారు. అంటే భర్తకి ఇష్టం ఉంటుంది, భార్యకి ఇష్టం ఉండదు, లేకపోతే భార్యకి ఇష్టం ఉంటుంది, భర్తకి ఇష్టం ఉండదు. ఈ విధంగా డివోర్స్ అనేది అప్లై చేసుకుంటారు. డివోర్స్ అనేది మీకు తెలుసు, కొన్ని కారణాలు ఉంటాయి. అది అడల్టరీ కావచ్చు, లేకపోతే తగ్గని రోగాలు ఉంటే డివోర్స్ కోసం వెళ్ళొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు భార్య లేకపోతే భర్త ఎవరిని అక్రమ సంబంధానికి పాల్పడితే అదొక రీజన్ కావచ్చు, లేకపోతే మతం మార్చుకోవడం కావచ్చు, 2 సంవత్సరాలు కనిపించకుండా పోవచ్చు, లేకపోతే చెప్పాను కదా తగ్గని వ్యాధులు ఏమైనా ఉంటే అది కావచ్చు, లేకపోతే ప్రపంచాన్ని అంతా మర్చిపోయి వేరే లోకంలో బతికే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, అది కావచ్చు. ఇలా కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడాకులు కోరే అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా ఏంటంటే భార్య భర్తని విడాకులు కోరినప్పుడు, లేకపోతే ఇద్దరు విడాకుల సమయంలో మాత్రం వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది భర్త ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భార్యకి ఎటువంటి జాబ్ ఉండదు, భర్త పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. అయితే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఏంటంటే స్పౌజ్ అంటారు. స్పౌజ్ అంటే జీవిత భాగస్వామి, భర్త లేకపోతే భార్య. మిగతా భాగస్వామికి ఆర్థికంగా బలంగా లేకపోతే ఎవరైతే బలంగా కరెక్ట్గా ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఓకే, ఒక కేసులో ఏమంటే రీసెంట్గా ఒక కేసులో భార్య మంచిగా జాబ్ చేస్తుంది, మంచి హై ప్యాకేజ్ ఉంది, ఆమెకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్యంగా ఉంది, అన్ని ఆస్తుపాస్తులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆమెకి. భర్తకి ఆరోగ్యం బాగాలేదు,
లేకపోతే ఆమె విడాకులు కోరుకుంది, ప్లస్ ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి స్తోమత లేదు. ఉమ్, సో ఈ కోర్టులోకి కేసు వచ్చినప్పుడు అన్ని పరిశీలించినటువంటి జడ్జి గారు ఏం చెప్పారంటే, చూడమ్మా, నువ్వు మీ భర్తకి భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది ఆయన కాదు, నువ్వు మీ ఆయనకి ఇవ్వాలి మెయింటెనెన్స్ అని చెప్పేసి అలా తీర్పు అనేది వచ్చింది. ఉమ్, చట్టం కూడా అలా ఉంది మనకి, అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే భరణం ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కువ కూడా అడగొద్దు. ఉమ్, ఇంకొక కేసులో ఏమైందంటే, భార్య భర్త దగ్గర నుంచి నెలకు 6,71,000 ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసు వేసింది ఆమె. ఉమ్, జడ్జి గారు ఏం చెప్పారంటే, 6 లక్షల చిల్లరనా, ఏందమ్మా అది, నువ్వు సంవత్సరానికి అడుగుతున్నావా లేకపోతే నెలకు అడుగుతున్నావా, అసలు ఆ అమౌంట్ ఏంది, అసలు ఎవరైనా ఒక సింగిల్ లేడీ నెలకు 6 లక్షలు ఖర్చు పెడుతుందా, ఉమ్, అసలు మీరు నిజానికి దగ్గరగా మాట్లాడుతున్నారా లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా మీరు ఉమ్, అని చెప్పేసి ఆ లాయర్ని ప్రశ్నించి, నిజానికి దగ్గరగా ఖర్చులకి సరిపడంగా ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రమే కావాలని చెప్పేసి మీరు పిటిషన్ దాఖలు చేయండి. ఉమ్, ఆమె 6 లక్షలు ఇవ్వాలంటే మీరు కూడా ఎట్లా తెస్తారు కేసు, 6 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు హెచ్చరించింది అడ్వకేట్ని. సో ఈ విధంగా ఉంటుందండి. సార్, అందులోనూ ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత భర్త కష్టపడి భార్యను అంటే చదివించి తనను ఒక ఉద్యోగం వచ్చేదాకా కూడా చదివిస్తూ ఉంటారు. ఆ తర్వాత భర్తని మోసం చేసిన వైఫ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే దీంట్లో భర్త తన పైన కేసు ఫైల్ చేయొచ్చా? తప్పకుండా కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే కేసు అనేది ఎలా ఫైల్ చేయొచ్చు అంటే, దానికంటూ ఒక ఆధారాలు ఉండాలి. ఆరోపణ వేరు, ఆధారాలు వేరు. ఆరోపణతో పాటు ఆధారాలు ఉంటే కేసు అనేది గట్టిగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది భర్తలు, అంటే ఒక కేసు విషయంలో మీకు చెప్తున్నాను, అతను పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి రాత్రి పగలు కష్టపడ్డాడు, అలాగే భార్య కోసం అని చెప్పేసి ఎంతో కష్టపడ్డాడు, మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి డబ్బులు సరిపోవట్లేదు. ఇక్కడ ఉంటే మనం ఇంకా సంపాదించింది అంతే అవుతుందిరా బాబు అనుకుని అతను కువైట్కి వెళ్ళాడు. ఓకే, అక్కడ బాగా డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తున్నాడు. ఇక భార్యకి బీరువాలు 6 చీరలు పోయి 12 చీరలు అయిపోయినాయి, 2 నగలు పోయి 4 నగలు వచ్చినాయి, పిల్లలకు లావిష్ లైఫ్ అంతా బాగుంది, ఇంకా అడిషనల్గా మంచి స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చింది అలా ఆవిడకి. ఇక ఆమె స్టార్ట్ చేసింది, ఇక 10th క్లాస్ ఫ్రెండ్తోని, ఇంటర్మీడియట్ ఫ్రెండ్తోని, డిగ్రీ ఫ్రెండ్తోని చాటింగ్లు ఎక్కువ అయిపోయినాయి. దాంట్లో ఒకప్పుడు తనకు ఎవరైతే ప్రియుడిగా ఉన్నాడో అతనితో కూడా చాటింగ్ చేయడం జరిగింది. వాడు చేశాడు, ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న డబ్బులు, నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారు, ఫోన్ చేసి నిన్ను చంపైనా సరే మీ ఇద్దరిని కలిసి ఉంటామని చెప్పేసి అతను భయభ్రాంతులకు గురి చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్కి పాల్పడ్డారు. మరి ఇప్పుడు భర్త ఏం చేయాలి? తప్పకుండా కేసు ఫైల్ చేయాల్సిందే కదా. ఒకటి, డబ్బులు తీసుకుపోయారు, మోసం చేశారు ఫినాన్షియల్గా. రెండోది, అతను చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అలాంటి బెదిరింపులకు పాల్పడ్డప్పుడు కేసు ఫైల్ చేయాల్సిందే. కాబట్టి భార్యలైనా ఒక విషయం ఆలోచించాలి. ఏ కుటుంబంలో సరే ఒక మగవాడికి మాత్రం చెప్పదలుచుకుంటుందంటే, వాడు బ్యాచులర్గా ఉన్నంత వరకే వాడి బాడీ వాడిది. ఒక్కసారి మగాడికి పెళ్ళైతే వాడి బాడీ వాడిది, వాడి భార్యది, వాడి కొడుకుది, వాడి కూతురుది, ఇట్లా తల్లిదండ్రుల కోసం అంత ఆలోచిస్తాడు ఒక మగాడు. కానీ బయట సొసైటీలో ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా మగాడు ఏడిస్తే ఎవరు పట్టించుకోరు, ఇప్పుడే తాగిండేమో అనుకుంటారు. చెప్పినా కదా, ఆడవాళ్ళు ఉట్టిగానే సీరియల్ తీసుకుంటూ వచ్చినా సరే ఇవన్నీ మీ ఆయన కొట్టిండా అని చెప్పేసి అడుగుతారు. అట్లుంటుంది పరిస్థితి. సార్, ఏదైతే రీసెంట్గా మేఘాలయ హనీమూన్ ట్రిప్ మర్డర్ కేసు ఉంది కదా సార్, దాంట్లో నిందితురాలుగా ఉన్నటువంటి ఆమెకు బెయిల్ రావడం జరిగింది. అంటే ఈ కేసులో తనకు బెయిల్ రావడం పట్ల కూడా చాలా వరకు నెటిజన్లు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే బెయిల్ వచ్చే కేసు కూడా కాదది, ఏ విధంగా వచ్చింది అనుకోవచ్చు? జనరల్గా ఏంటంటే, ఏ క్రిమినల్ చర్య జరిగినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు. తర్వాత ఎప్పుడైతే కోర్టుకి విచారణ తీసుకొస్తారో ఫస్ట్ జడ్జి గారు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు నేరం చేసావా అని అడుగుతారు. ఎవ్వరు నాకు తెలిసి అయితే ఒప్పుకోరు. అవును నేనే చేసిన అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను చేయలేదు, లేకపోతే నాతో వాళ్ళు చేయించారు, ఏదో ఒకటి కాంట్రవర్సీగా అయితే చెప్తారు. అలాంటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, పూర్వపరాలు పరిశీలించి వాళ్ళకి ఒక కండిషన్ బెయిల్ అనేది ఇస్తుంది ఎవరికైనా సరే. అంటే ఆ పరిధి, ఆ ఏరియా దాటి ఎక్కడికి పోవద్దు, పోలీస్ స్టేషన్లో మనం సైన్ చేయాలి, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని ప్రభావితం చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు, ఆ పూచికత్తు ఎవరిస్తారో వాళ్ళపైన కూడా ఒక కన్నేసి పెడతారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఏ కేసు విషయం సరే కొన్నిసార్లు 1-2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయినా సరే కొన్నిసార్లు బెయిల్ దొరుకుతుంది. బెయిల్ దొరికినంత మాత్రాన వాళ్ళు ఏదో పవిత్రులుగా ఆ కేసు నుంచి బయటపడతారని అనుకోవడం అనేది
కరెక్ట్ కాదు. సార్ ఈ మధ్య కాలంలో చెక్ బౌన్స్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అంటే ఈ చెక్ బౌన్స్ అనేది అంటే ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఈ చెక్ బౌన్స్ ఏంటంటే, చెక్ బౌన్స్ కంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. డబ్బులు అవసరం ఉన్నవాడు ఒకటేసారి అడుగుతాడు మనల్ని. డబ్బులు మనం వాడికి ఇచ్చినందుకు మన జీవితంతో అడుగుతూనే ఉండాలి. అడగడం కాదు, అడుక్కోవాలి అవన్నీ. డబ్బులు ఇరా డబ్బులు ఇరా డబ్బులు ఇరా అని చెప్పేసి. ఒకరికి డబ్బులు అవసరం ఉంటే ఈ ప్రపంచంలో మన అమ్మ నాన్న కంటే ఇంకెక్కువ ప్రేమని అడుగుతాడు. అయ్యా అమ్మ అని చెప్పేసి డబ్బులు అడుగుతున్నారు. తిరిగి మనం డబ్బులు అడిగితే వాళ్ళని అవసరానికి డబ్బులు తీసుకుంటున్నారు. తిరిగి అదే డబ్బులు అడిగితే నీకు ఫ్రెండ్షిప్ విలువ తెలియదు, నీకు మానవత్వం విలువ తెలియదు, నీ కుటుంబ విలువ తెలియదు, మనీ అంటే నీకు తెలియదు, మేము ఎక్కడికైనా పారిపోతున్నామా అని చెప్పేసి ఉల్టా ప్రశ్న వాడిని అడుగుతారు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తారు, నేను ఇంత చెడ్డోన్నా అని చెప్పేసి. అయితే ఈ చెక్ బౌన్స్ ఎందుకు అవుతుందో మనం కారణాలు తెలుసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్నేచర్ ఇన్కరెక్ట్గా పెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, వర్డ్స్నేమో 5,10,200 అని రాస్తారు. ఈ అమౌంట్ కాలం ఉంటుందిగా, 5,02,100 అని రాస్తారు. అది ఒకటా రెండో మనకే అర్థం కాదు, ఆ బ్యాంక్ కూడా అర్థం కాక చెక్ రిజెక్షన్ అయిపోతుంది. తర్వాత చెక్ని ట్యాంపర్ చేస్తారు. కొంతమంది చెక్ ఇచ్చేసి ఈ చెక్ని ఆపండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పేస్తారు బ్యాంక్ వాడికి. అది మనకు తెలియదు, ఆ విధంగా చేస్తారు. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇంకోసారి ఏం చేస్తారు, బ్యాంక్ అకౌంట్, నీకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. నువ్వేం చేస్తావు, యాక్టివ్ అకౌంట్ నుంచి చెక్ ఇవ్వవు. నువ్వు ఏదైతే అకౌంట్ క్లోజ్ అయిపోయిందో ఆ అకౌంట్ నుంచి నువ్వు చెక్ ఇస్తావు, అన్నీ కరెక్ట్గా పెడతావు, బ్యాంక్ అకౌంట్ మాత్రం క్లోజ్ ఉంటుంది. అంటే వాడు డబ్బులు తీసుకునేటప్పుడు ఎన్ని నాటకాలు ఆడతాడో ఎగ్గొడటానికి ఇంకా డబల్ అన్ని నాటకాలు ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెక్ బౌన్స్ కేసు విషయంలో ఒక రూల్ చాలామందికి తెలీదు. అదేంటంటే 30-15-30. అదేంటంటే, మనకి ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ బౌన్స్ అయిందంటే 30 రోజుల లోపల వాళ్ళకి లీగల్ నోటీస్ మనం పంపించాలి. నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ అని ఇది కారణం అని చెప్పేసి. ఆ చెక్ బౌన్స్ అయినప్పుడు ఆ చెక్ రిటర్న్ మేము బ్యాంక్ నుంచి తీసుకొని వాళ్ళ అడ్రస్ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి లీగల్ నోటీస్ మనం పంపించాలి. అది అతను అందుకున్న తర్వాత, ఇప్పుడు 30 డేస్ లోపల అని చెప్పినా కదా, ఇప్పుడు అందుకున్న తర్వాత 15 డేస్ లోపల, అందుకున్న 15 డేస్ లోపల వాడు ఇష్యూని సెటిల్ చేసుకోవాలి మనతో పాటు. మనకు ఒక రెస్పాన్స్ అనేది అక్కడ ఉండాలి. 15 డేస్ లోపల చేసుకుంటే గుడ్, వెల్. 15 డేస్ అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మిగతా 30 డేస్లో మీరు వెంటనే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేసుకోవాలి, రికవరీ సూట్ వేసుకోవాలి. అక్కడ 30 డేస్ అయిన తర్వాత నేను నిద్రపోతుంటే కుదరదు. అంటే ఇంకా 30 డేస్కి మనకు ఒక ప్రొవిజన్ ఉంది డిలే చేసుకోవడానికి. అప్పుడు కూడా నువ్వు నేను మర్చిపోయినా, బిజీగా ఉన్నా, ఫుల్ బిజీగా ఉన్నా అంటే తర్వాత అంత రామ్ అంతే. ఇలాంటి కేసులలో నోటీసులు పంపించినప్పుడు కొంతమంది రియాక్ట్ అవ్వరు, అంటే తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు పట్టించుకోరు. అంటే ఆ సందర్భంలో ఇక్కడ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఇప్పుడు ఒకటి, చెక్ ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీస్ అంటే ఏంటో తెలియదు అనుకుంటే అది ఐ డోంట్ అగ్రీ ఫర్ దట్ పాయింట్. మన పని లెటర్ వచ్చినా సరే ఏందని ఎంక్వైరీ చేస్తారు. అడ్వకేట్ నుంచి ఏమైనా ఒకటి వచ్చిందంటే తప్పకుండా వాళ్ళు తెలియకపోతే పక్కననే అడుగుతారు తప్ప దాన్ని ఎవరు దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే కోర్టు అంటే ఎవరికైనా గౌరవము, భయము ఉంటుంది. తప్పు చేయనోడికి గౌరవం ఉంటుంది, నేను తప్పు చేయలే కాబట్టి నిరూపించుకుంటా అనుకుంటాడు. తప్పు చేసినోడికి భయం ఉంటుంది, అయ్యో నాకేం శిక్ష పడుతుందో అని చెప్పేసి. కాబట్టి ఎవరైనా సరే లీగల్ నోటీస్ వచ్చినప్పుడు అందుకోవడమే బెటర్. అది ఎందుకు వచ్చింది, మంచికా చెడుకా దేనికైనా చూడాలి. లీగల్ నోటీస్ పంపించినప్పుడు అందుకోకపోతే వాట్సాప్లో పంపిస్తారు, లేకపోతే ఈమెయిల్లో పంపిస్తారు, లేకపోతే పబ్లిష్ చేయకుండా పేపర్లో ప్రకటన ఇస్తారు. డబ్బు ఇప్పుడు ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బు తిరిగి రాకపోతే 100,000 రకాలు ఉంటాయి ఆయనకి ఎట్లా రికవర్ చేసుకోవాలని చెప్పేసి. సార్, నేను ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఇష్యూ వినడం జరిగింది. ఏంటంటే, ఒక చిట్ ఫండ్స్ నుంచి తను ఒక డబ్బులు తీసుకొని ఒక షోరూమ్ నుంచి ఒక వెహికల్ తీసుకోవడం జరిగింది. దాని ఈఎంఐలు కట్టలేకపోయడం తర్వాత వాళ్ళు వెహికల్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనీ కట్టాల్సి ఉంది చిట్ ఫండ్స్లో. అయితే వీళ్ళు ఆర్బిట్రేషన్లో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత వీళ్ళు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ తెలియకపోవడంతో వాళ్ళు ఆర్బిట్రేషన్కి, విచారణకి పోలేకపోయారు. అంటే దీంట్లో అవార్డు అనేది పాస్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అవార్డు పాస్ అయిన తర్వాత డబ్బులు కట్టాలనే అంశాన్ని కూడా వాళ్ళు నోటీసులో పంపించడం జరిగింది. అంటే ఒకవేళ కట్టకపోతే ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటి, డబ్బులు కట్టకపోతే తప్పకుండా జనరల్గా ఏంటంటే మనీ విషయంలో సరే కోర్టుకి వెళ్తే రికవరీ సూట్ ఫైల్ చేసుకుంటారు. ఈవెన్ చెక్ బౌన్స్ విషయం చూసుకున్నా సరే, చెక్ బౌన్స్ విషయం
అది రికవరీ సూట్ ఫైల్ చేసుకుంటారు, అంటే ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు కోర్టులో. ఏ మనీ విషయంలో సరే జరగకపోతే మాత్రం చెక్ బౌన్స్ విషయంలో అయితే జైలు శిక్ష కూడా ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది, తర్వాత ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. ఈ రెగ్యులర్ విషయంలో కూడా ఏంటంటే ఇప్పుడు నోటీస్ నాకు అందలేదు అంటే నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే చాలామంది డెలిబరేట్గా లీగల్ నోటీస్ వచ్చినప్పుడు వాటిని తీసుకోరు. లీగల్ నోటీస్ తీసుకుంటే అక్నాలజ్మెంట్ ఇస్తాం కాబట్టి కోర్టుకి వెళ్ళాలి. లీగల్ నోటీస్ తీసుకోకపోతే నేను పోవాల్సిన అవసరం లేదు కోర్టుకి అని చెప్పేసి చాలామంది ఎట్లా ఆలోచించి ఏం చేస్తారంటే అందుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు. ఇదంటే ఓకే, కొన్ని ఇంపార్టెంట్ కోర్టు వేరే విషయంలో నీకు కోర్టు నుంచి ఒక నోటీస్ వస్తుంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇట్స్ నథింగ్ బట్ కోర్టు దిక్కర్, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. అంటే నువ్వు యు ఆర్ ఇంక్రీజింగ్ సివియారిటీ ఆఫ్ ద కేస్, రైట్? సో వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ లీగల్ నోటీస్ అండ్ గో అండ్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆల్. నోబడీ నీడ్ టు స్కేర్, వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ ఇన్ఫ్యాక్ట్. కానీ రికవరీ అనేది డబ్బు లేకపోతే రికవరీ కోర్టు ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉంటే వాటిని అటాక్ చేస్తారు, కొన్నిసార్లు యాక్షన్ కూడా వెళ్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో, డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగానే జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు పే చేయకపోతే వాళ్ళకి శిక్ష అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.